వెల్కమ్ టు రవాస్తు. మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏంటంటే, పేరు లేదా నక్షత్రాన్ని బట్టి మనం తీసుకునే స్థలము ఏ ఫేసింగ్ స్థలం అయితే బాగా కలిసి వస్తుందని చాలామంది అడగటం జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజమనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. దీంతో పాటు మనం కొత్త ఇల్లు నిర్మాణం జరిగేటప్పుడు ఆ కొత్త ఇల్లు మధ్యలో ఆటంకాలు వచ్చి ఆగితే, కట్టేటప్పుడు ఆగితే అది ఏ కారణం చేత ఆగుతుందనేది తెలుసుకుందాం. మనం గృహప్రవేశం, కొత్త ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎన్ని సంవత్సరాల నుంచి అది మనకి మంచి రిజల్ట్ ఇస్తుంది, లేదంటే ప్రాబ్లమ్స్ కలగజేస్తుంది అనేది మీకు ఈరోజు వీడియోలో క్లారిటీగా ఈ 3 విషయాల మీద ఎక్స్ప్లెయిన్ చేసి వివరిస్తాను. ఫస్ట్ మనం ఏంటంటే, పేరు లేదా నక్షత్రాన్ని బట్టి ఏ ఫేసింగ్ స్థలం తీసుకుంటే మనకు కలిసి వస్తుంది, ఇది నిజమా కాదా అనేది తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది ఓల్డ్ హౌస్ ఒకటి ఉంది. ఈ హౌస్ ఒక 10 లేదా ఒక 20 ఏళ్ళ నాటి ఇల్లు అనుకుందాం. దీంట్లో ఒక తండ్రి ఒక తల్లి 2 పిల్లలు ఈ ఇంట్లో ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఈ ఇంట్లో ఉండగా కారు అలాగే కొంత డబ్బు అనేది సంపాదించుకోవడం జరిగింది. వీళ్ళు ఒక స్థలాన్ని కొనుక్కొని అక్కడ కొత్త ఇల్లు నిర్మాణం చేయాలనుకున్నారు. ఓకే, వీళ్ళు ఏం చేశారంటే ఒక సిద్ధాంత్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ సిద్ధాంత్ గారు ఈ తండ్రి యొక్క పేరు నక్షత్రం బట్టి ఉత్తర ఫేసింగ్ రోడ్డు ఉన్న స్థలం కలిసి వస్తుందని చెప్పడం జరిగిందనమాట. ఓకే, ఈ స్థలానికి ఇది ఉత్తరం, ఇది దక్షిణం, ఇది తూర్పు, ఇది పడమర. ఈ ఉత్తరం రోడ్డు ఉన్న స్థలం మీకు కలిసి వస్తుందని చెప్పడం జరిగింది. ఈయన ఆ ఉత్తరం రోడ్డు ఉన్న ఫేసింగ్ స్థలాన్ని కొనుక్కోవడం చేశారనమాట. ఓకే, తర్వాత ఈ స్థలంలో ప్లాన్ తీసుకోవడానికి ఇంకొక సిద్ధాంతం దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన వెళ్ళిన తర్వాత ఈయన పేరు నక్షత్రాన్ని చూసి ఆయన చెప్పేది ఏంటంటే, మీకు దక్షిణ ఫేసింగ్ తూర్పు ఫేసింగ్ స్థలం కలిసి వస్తుంది, మీకు ఉత్తర ఫేసింగ్ స్థలం అనేది మీ జాతకంలో సూటి కావట్లేదు అని చెప్పడం జరిగిందనమాట. అంటే ఇక్కడ లోపం ఏంటి, ఇది నిజంగానే ఇది పేరుని బట్టి నక్షత్రం బట్టి ఇది ఉత్తరం ఫేసింగ్ లేదంటే తూర్పు ఫేసింగ్ దక్షిణ ఫేసింగ్ ఈ ఫేసింగ్లు కలిసి వస్తాయంటే ఇది నిజం కాదు. ఎందుకంటే ఈ సిద్ధాంతాల దగ్గర ఉన్న పుస్తకాల్లో చూసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది తప్ప, అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసిన మీ వర్గులను బట్టి మీ నక్షత్రాలను బట్టి మీకు ఈ కా వర్గకి ఈ ఫేసింగ్ కలిసి వస్తుంది, చా వర్గకి ఈ ఫేసింగ్ కలిసి వస్తుందని ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళ దగ్గర ఉన్న పుస్తకాల్లో చూసి వాళ్ళు చెప్పడం వల్ల జనాలు ఈ విధంగా కన్ఫ్యూజన్ అయ్యి ఇబ్బందులు పడడం అనేది జరుగుతుంది. అంటే ఇది ఏంటంటే, ఇది పుస్తకాల్లో ఉన్నది నిజం కాదు, ఇది ప్రాక్టికల్గా మీ లైఫ్లో మీరే చూసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఒక సిద్ధాంతం చెప్పేటప్పుడు ఏంటంటే ఉత్తర ఫేసింగ్ కలిసి వస్తుంది అన్నాడు, ఇంకో సిద్ధాంతం చెప్పేసరికి ప్లానింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు దక్షిణ ఫేసింగ్ కలిసి వస్తుందని చెప్పాడు. ఇక్కడ లోపము సిద్ధాంతులు కాదు, వాళ్ళ దగ్గర ఉన్న పుస్తకాలది. ఇప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్కి వెళ్దాం. అంటే ప్రాక్టికల్గా వీళ్ళు ఏ ఇంట్లో ఉంటున్నారు, తూర్పు ఫేసింగ్ రోడ్డు కలిగిన ఇంట్లో ఒక 20 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఈ ఇంట్లో ఉండగా వీళ్ళు ధనం అనేది సంపాదించుకున్నారు, ఈ స్థలం కొనుక్కునే అంత మనీ అనేది ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఇంట్లో ఉండగా ఒక కారు కూడా ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళు ప్రాక్టికల్గా చూసుకుంటే వీళ్ళకి ఏ ఫేసింగ్ కలిసి వచ్చింది, ఈ తూర్పు ఫేసింగ్లో ఉండగానే ఒక స్థలం కొనుక్కునే డబ్బు సంపాదించారు, కారు కొనుక్కున్నారు. వీళ్ళు ప్రాక్టికల్గా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, మీ లైఫ్లో మీరు ఏ ఫేసింగ్ స్థలాల్లో ఉన్నారు. మీరు రెంట్ వాళ్ళు అనుకోండి, ఒక 5 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ఇల్లులు మారుతూ ఉంటారు. ఏ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు బాగా కలిసి వచ్చింది అనేది మీకే తెలుస్తుంది. అంతే తప్ప మీ పేరుని బట్టి నక్షత్రం బట్టి ఈ ఫేసింగ్ కలిసి వస్తుంది అనేది ఇదంతా నిజం కాదు. ఇది ఒక ట్రాష్ అనమాట. అంటే ఈ పుస్తకాల్లో ఉండేది చూసి చెప్తారే తప్ప సిద్ధాంతులు, ఇది నిజం కాదు. ఈ భూమి మీద ఏ ఫేసింగ్ స్థలమైనా అందరికీ కలిసి వస్తుంది, కానీ కట్టుకునే విధానం కరెక్ట్గా లేనప్పుడు ప్రాబ్లమ్స్ అనేది గురి కావాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్గా ఇదే తూర్పు ఫేసింగ్లో వీళ్ళు 20 సంవత్సరాల నుంచి ఉంటున్నారు కదా, ఈ ఇంట్లో ఏ నైరుతి పెరిగినా లేదంటే వాయువ్యంలో ఏదైనా గొయ్యి ఉన్నా, ఓ సెప్టింగ్ ట్యాంక్ ఉన్నా, వీళ్ళు కూడా ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేది గురికవుతారు, వీళ్ళకి ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. అంతే తప్ప ఈ ఫేసింగ్ ఉత్తర ఫేసింగ్ రోడ్డు ఉన్న స్థలం కొనుక్కొని మీకు కలిసి వస్తుందంటే అదేం నిజం కాదు. ఏ ఫేసింగ్ రోడ్డు ఉన్నా సరే మీకు కలిసి వస్తుంది, మీరు కట్టుకునే విధానం మంచిదై ఉండాలి. అందుచేత మీరు ఎవరైతే మీరు నమ్ముకుంటారో ఆ సిద్ధాంత చేత మీరు మంచిగా ప్లాన్ అనేది తీసుకుని మీరు ఇల్లు నిర్మాణం అనేది చేసుకోండి తప్ప ఈ పేరును బట్టి నక్షత్రం బట్టి మీకు కలిసి వస్తుంది అనేది నిజం కాదు. ఒకవేళ మీరు ఈ పేరు నక్షత్రాన్ని మీరు నమ్మినట్టయితే మీ గత ఓల్డ్ ఇంట్లో మీరున్న చూసుకోండి, ఏ ఫేసింగ్ ఇంట్లో ఉన్నప్పుడు మీకు ఏ విధంగా మీ ఆర్థిక పరిస్థితి కావచ్చు ఏ విధంగా ఉందనేది మీకే అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు స్థలాన్ని ఎంచుకోండి తప్ప ఈ పేరును నక్షత్రాన్ని బట్టి మీరు స్థలాన్ని కొనుక్కోవద్దు. ఓకే, ఒకవేళ మీరు ఈ స్థలం తీసుకునేటప్పుడు చాలామంది ఏంటంటే తూర్పు ఫేసింగ్ ఉత్తర ఫేసింగ్ స్థలాలు కొనుక్కోమంటారు. అందువల్ల ఇది గత 20 ఇయర్స్ నుంచి
ఈ ఫేసింగ్ స్థలాలకు రేట్ అనేది ఎక్కువ పెరగడం అనేది జరిగింది. ఈ పడమర ఫేసింగ్, దక్షిణ ఫేసింగ్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. మీరు ఈ 2 ఫేసింగ్ల స్థలాలు కొనుక్కునేటప్పుడు 0 నుంచి ఓకే 10 డిగ్రీస్ లోపల ఉన్న స్థలాలు ఈ పడమర ఫేసింగ్, దక్షిణ ఫేసింగ్ కొనుక్కోండి. దీంట్లో ప్లాన్ అనేది మంచిగా రావటం, మీకు మంచిగా యోగించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో 60% డోర్ ఎంట్రన్స్ ఉంటుంది అనమాట, ఈ ఉత్తర ఫేసింగ్కి, ఈ తూర్పు ఫేసింగ్కి. కానీ ఇది 60% ఈ డోర్ గేట్ వల్ల ఈ 2 ఫేసింగ్లకి ప్రాబ్లం ఉండదు. కానీ ఈ దక్షిణ ఫేసింగ్కి, పడమర ఫేసింగ్కి వచ్చేసరికి ఓన్లీ దక్షిణ ఫేసింగ్కి 15% మాత్రమే డోర్ ఎంట్రన్స్ ఉంటుంది. ఈ పడమర ఫేసింగ్ వచ్చేసరికి 45%, ఓకే 45% డోరు గేట్ వల్ల ప్రాబ్లం అనేది ఉండదు. కానీ ఈ తూర్పు ఫేసింగ్కి, ఉత్తర ఫేసింగ్ 60% ఈ గేటు డోర్ వల్ల ప్రాబ్లం లేపడం వల్ల ఈ ఫేసింగ్లు బాగా కలిసి వస్తాయని చెప్పడం జరుగుతుంది. కానీ వాస్తవానికి ఏ ఫేసింగ్ స్థలం కొనుక్కున్నా మంచిగానే యోగించడం అనేది జరుగుతుంది. ఓకే, తర్వాత మనం చెప్పుకునే టాపిక్, ఒక స్థలం కొనుక్కున్నాము, స్థలంలో కొత్త ఇల్లు కట్టుకుంటున్నాం అనుకుందాం. ఓకే, రెండో టాపిక్, ఒక కొత్త ఇల్లు నిర్మాణం జరిపేటప్పుడు చాలా ఇల్లులు ఏంటంటే మధ్యలో ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగుతూ ఉంటాయి. ఆ బేస్మెంట్ లెవెల్లో కావచ్చు, స్లాబ్ లెవెల్లో కావచ్చు ఆగుతూ ఉంటాయి. అటువంటి ఇళ్ళకి వాళ్ళకి డౌట్ వచ్చి సిద్ధాంతం దగ్గర చూపిస్తే మీ దక్షిణ వైపున హైట్ లేదు, హైట్ కట్టండి, లేదంటే ఇక్కడ వాయువులో గొయ్యేశారు అందువల్ల ఆగింది, ఇలాంటి కారణాలన్నీ చెప్తూ ఉంటారు. కానీ వాస్తవానికి ఈ కొత్త ఇల్లు మధ్యలో ఆటంకాలు వచ్చి ఆగుతూ ఉంటే దానికి రీజన్ ఏంటంటే మీరు పెట్టుకునే శంకుస్థాపన ముహూర్తం, అంటే మీ ఇల్లు మొదలు పెట్టడానికి ఏదైతే ముహూర్తం పెట్టుకుంటారో ఆ ముహూర్త బలమే ఈ ఇల్లు నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా అది చూసుకుంటుంది. ఎప్పుడైతే ఈ ముహూర్త బలం వీక్గా ఉందో ఏదో ఒక ఆటంకాలు వచ్చి మీ ఇల్లు అనేది ఆగటం జరుగుతుంది. అందుచేత ఇటువంటి ఇల్లులు ఎవరికైతే ఉంటాయో ఆగిన ఇల్లులు, ఆ ఇల్లులు మీరు చేయవలసింది ఏంటంటే మళ్ళీ మీరు ఒక ముహూర్తం అనేది పెట్టించుకొని ఆ తర్వాత ఆ ముహూర్త టైంకి ఒక కొబ్బరికాయలు ఎట్టిది కొట్టి ఈశాన్యం వైపుని మీరు ఆ వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటే మీ ఇల్లు అనేది పూర్తవుతుంది. అంతే తప్ప మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయనో లేదంటే ఇక్కడ హైట్ లేదన్నో ఇటువంటి రీజన్స్ అనేది ఆ ఇంటికి వర్తించదు. ఓకే, మెయిన్ మీ ఇల్లు పూర్తవడానికి మీ శంకుస్థాపన ముహూర్తమే దాన్ని నిలబెడుతుంది. ఓకే, తర్వాత కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, ఓకే ఈ కొత్త ఇల్లు కట్టేసుకున్నాం, కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసాం. గృహప్రవేశం చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాల నుంచి మనకి ప్రాబ్లమ్స్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు ఒక కొత్త ఇల్లు నిర్మాణం చేసి దీంట్లోని మన వెళ్ళిన వెంటనే ఈ హౌస్ అనేది మనకి ప్రాబ్లమ్స్ అనేది కలగ చేయదు. ఎందుకంటే ఈ హౌస్ మీరు కట్టుకునే టాయిలెట్స్ కావచ్చు, సేఫ్టీ ట్యాంక్ కావచ్చు, అన్నీ కూడా కొత్త ఇల్లు కారణం చేత ఇందులో ఎనర్జీస్ అన్నీ కూడా పవర్ఫుల్గా ఉంటాయి. ఆ ఎనర్జీస్ అన్నీ డౌన్ అవ్వాలంటే ఖచ్చితంగా 21 నెలలు అనేది టైం తీసుకుంటుంది. ఓకే, 21 నెలల పాటు ఈ హౌస్ అనేది మిమ్మల్ని ఇబ్బంది చేయదు. అందుకే గమనించండి, చాలామంది ఇళ్లలో ఇల్లు కట్టుకొని ఇంట్లో గృహప్రవేశం చేసి వెళ్ళిన తర్వాత మేము 2 సంవత్సరాల పాటు బాగానే ఉన్నామని చెప్పడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ 2 సంవత్సరాలు ఎందుకు బాగుంటుందంటే ఈ హౌస్ ఎనర్జీస్ ఏవి కూడా డౌన్ అవ్వదు. ఈ డౌన్ మీరు వాడగా టాయిలెట్స్ అనేది డౌన్ ఎప్పుడు అవుతుందంటే 21 నెలలకి ఇది డౌన్ అవ్వడం అనేది జరుగుతుంది. మరి అప్పుడు ఈ కొత్త ఇల్లు అనేది మనకు ప్రాబ్లమ్స్ ఎన్ని సంవత్సరాలకి కలగజేస్తుంది? ఎన్ని సంవత్సరాల కంటే ఇది 7 సంవత్సరాలు. ఓకే, 7 సంవత్సరాలు అంటే 21 నెలల పాటు మీ హౌస్ అనేది ఏ విధమైన ప్రాబ్లమ్స్ చేయదు. 21 నెలల నుంచి 7 సంవత్సరాల్లో మీ ఇల్లు అనేది మీకు మంచి అయినా చెడైనా, ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, మీకు ఈ 21 నెలల నుంచి 7 సంవత్సరాల్లో మీకు చెప్పడం అనేది జరుగుతుంది. తర్వాత 15 సంవత్సరాలు. ఓకే, 15 సంవత్సరాల్లో ఏదైతే మీకు 21 నెలల నుంచి 7 సంవత్సరాల్లో మీరు ఈ హౌస్ అనేది చెప్తుందో, ఒకవేళ ఏదన్నా హెల్త్ ఇష్యూ కావచ్చు, ఏదైనా సరే ఆర్థికంగా కావచ్చు, 21 నెలల నుంచి 7 సంవత్సరాల్లో మీకు కలిగినప్పుడు అది మీరు గమనించుకోకపోతే 15 సంవత్సరాల్లో దాని ప్రాబ్లం అనేది పూర్తిగా మీరు అనుభవించడం అనేది జరుగుతుంది. ఇక్కడ కొన్ని హౌసుల్లో మీరు గమనిస్తే, ఓకే ఇక్కడ ఒక పాత ఇంట్లో ఉండగా మీరు ఒక కొత్త ఇల్లు నిర్మాణం చేసుకున్నారు. ఈ నిర్మాణం చేసుకుని ఈ ఇంట్లోంచి గృహప్రవేశం చేసి ఇందులోకి వెళ్ళిన తర్వాత ఈ ఇంట్లోకి వెళ్ళిన ఒక నెలలోపే దీంట్లో కొత్త ఇంట్లో ఒక పెద్ద ఆయన చనిపోయాడు అనుకుందాం, ఏదో ఒక హార్ట్ ప్రాబ్లంతో. కానీ ఈ గుండె జబ్బు అనేది ఈయనకి పాత ఇంట్లోనే కలగజేసింది.
ఈ జబ్బు వచ్చిన తర్వాత ఈయన కొత్త ఇంట్లోకి వెళ్ళగానే మరణించాడు. కానీ అందరూ దృష్టి ఏంటంటే ఈ కొత్త ఇల్లే ఈ ఇంట్లోకి గృహప్రవేశం చేసిన తర్వాతే ఈయన మరణించాడని ఈ ఇల్లుని నిందించడం అనేది జరుగుతుంది. కానీ వాస్తవానికి ఆ జబ్బు వచ్చింది ఈ పాత ఇంట్లో రావటం జరిగింది. ఓకేనా? కానీ ఇంకో రకంగా ఆలోచిస్తే ఈ ఇంట్లో ఉండగా డబ్బు అనేది సంపాదించుకోవడం జరిగింది. ఈ డబ్బు సంపాదించుకున్నాడు, ఒక స్థలం కొనుక్కున్నాడు, స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకున్నాడు. ఈ ఇంట్లోకి వెళ్ళిన ఒక 2 నెలలకు 3 నెలలకు ఒక స్థలం కొనుక్కుంటే ఈ ఇల్లే మాకు కలిసి వచ్చిందని చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఈ ఇంట్లోకి వెళ్ళిన స్థలం కొనుక్కున్నాను అంటాడు తప్ప కానీ ఈ ఇల్లు కట్టుకోవడానికి ఆ స్థలం కొనుక్కోవడానికి డబ్బు ఏర్పాటు చేసింది ఈ పాత ఇల్లు అనేది ఆయన మర్చిపోతాడు. అంటే ఇక్కడ ఏంటంటే మీకు ఒక ప్రాబ్లం వచ్చినా, ఓకేనా, మీకు ఆర్థికంగా మంచి చేసిన 21 నెలలకి ఇల్లు కట్టుకున్న 21 నెలల పాటు మీకంతా కూడా పాత ఇల్లు వల్లనే జరుగుతుంది తప్ప ఈ కొత్త ఇల్లు కట్టుకోవడం వల్ల ఏ విధమైన మంచి కానీ చెడు కానీ జరగదు. ఓకే, అంతా కూడా పాత ఇల్లు వల్లనే జరుగుతుంది. ఓకేనా? ఇదంతా మీకు క్లియర్గా అర్థమైంది కదా. తర్వాత మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే వీధి పోట్లు, వీధి చూపులు. ఇవి ఏ విధంగా మనల్ని ఇబ్బంది చేస్తాయి, వీటి వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి వివరిస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.